Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నప్పుడు నేను తరచుగా ఎవరైనా చనిపోతే అంటే దేవుని విశ్వాసాలు కాకుండా మిగతా వారు ఒక మాట అనేవారు. దానిని నాకు అర్థమయ్యేది కాదప్పుడు. కానీ ఇటీవల కాలంలో కూడా మా స్టాఫ్ ఒకరు ఆ మాట పలికారు. ఏంటంటే మా అమ్మగారు కాలం చేశారండి అని. కాలం చేయడం ఏంటి? కాలం అంటే టైము, లేకపోతే మన టైము ఈ లోకంలో దాన్ని చేయడం ఏంటి అనుకునేదాన్ని. కాలం చేశారంటే మరణించడం అని తర్వాత నాకు అర్థమైంది. అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. మళ్ళీ ఇటీవల కాలంలో నేను ఆ మాట విన్న తర్వాత కాలం చేయడం అనేది ఆలోచిస్తే, అంటే దేవుడు మనకు ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. కాలం చేశారనేది కరెక్టేనేమో, ఎందుకంటే దేవుడు మనకి కొంత ఆయుష్యం నియమించి ఈ లోకంలో మనల్ని పంపిస్తారు. కాబట్టి ఆయన నిర్ణయించిన కాలము, ఆయన నియమించినటువంటి కాలము ఎట్లా ఉంటుంది, దానిని ఏం చేయాలి మనం అని ఆలోచించినప్పుడు నేను దాని గురించి మళ్ళీ దైవ గ్రంథం మళ్ళీ అంతా చదువుతా ఉన్నప్పుడు దేవుని కాలం చాలా విచిత్రమైంది. ఆయన నియమించిన కాలంలో మనం ఏం చేయాలి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ చదువుతా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశం నాకు అర్థమైందనమాట. అంటే దేవుడు నియమించిన కాలం అంటే మన ఆయుష్ కాలం. దేనికి నియమిస్తాడు ఆయన? మనం మేడలు మిద్దెలు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండటము, మన ఇష్టానుసారంగా బ్రతకటము, మనము మన ధనాన్ని ఖర్చు చేసుకోవడం, మన బిడ్డలతో సంతోషంగా ఉంటాము. ఇది కాదు ఆయనకు కావాల్సింది. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు, యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా చెప్పారు, మీరు ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, సమస్తాన్ని కొదిలేకుండా తర్వాత మీకు అనుగ్రహిస్తానని చెప్పిన ప్రేమగల దేవుడు ఆయన. ఆయన పని నిమిత్తం మనల్ని ఈ లోకానికి పంపించారని మనం అనుకుంటాం, కానీ ఆయన కేవలము మన కోసమే ఈ లోకంలో మనల్ని పెట్టారు. అదేంటి అని అనుకుంటే, నిజంగానే ఆయన ఒక తర్ఫీదుని మనకి నియమించడానికి ఈ లోకంలో పెట్టి ఈ జీవిత యాత్రలో ఆయన నియమించిన పనుల్ని మనము చేస్తే మనము ఆయనతో సదాకాలం జీవిస్తాం. ఇదంతా మన కోసమే. ఆయన దగ్గర మనం జీవించటం కోసము ఈ లోకంలో కొంతకాలాన్ని నియమించి ఆ కాలంలో ఆయన ఇచ్చిన ప్రణాళిక చొప్పున మనం జీవించటం అనేది ఆయన నియమించిన కాలము. ఆ కాలం పూర్తయినప్పుడే అనమాట అన్యులు అంటారు కాలము చేశారు అని. కాబట్టి దేవుని నియమించిన కాలము అంటే, నేను ఒకసారి దైవ గ్రంథంలో ఆలోచిస్తే ఆయన నోవహుకి ఎంత ఆయుష్నిచ్చినా సరే ఒక 100 ఏళ్ల కాలం మాత్రం ఆయన కోసం నియమించుకున్నాడు. ఏంటంటే ఓడ కట్టడానికి నియమించాడు. ఓడ ద్వారా మనం అనుకుంటాం నోవహు కుటుంబం ఎంత కష్టపడి కట్టింది అని అనుకుంటాం, కానీ ఆ కట్టిన దానికి ఫలితము మొత్తం అంతా ప్రళయం వచ్చి మునిగిపోయినా సరే వీరి కుటుంబం మాత్రం రక్షించబడింది. వారి రక్షణ కోసం దేవుడు ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ పని చేయించారు. ఆయన ఎంత అద్భుతమైన వారికి నియమించిన కాలం వారు అలా కష్టపడ్డారు. అదేవిధంగా మోషేకి నియమించిన కాలము, మోషే 40 సంవత్సరాలు రాజకుమారుడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు, ఇంకొక 40 సంవత్సరాలు నాయకుడిగా తన ప్రజల్ని తీసుకుని నడిపించారు. అంటే ఇదంతా దేవుడు నియమించిన కాలమే, కానీ ఆయన ఆ 40 సంవత్సరాల ప్రజల్ని నడిపించడం ఎంతో ముఖ్యమైంది. ఆ 40 సంవత్సరాల్లో ఆయన సక్సెస్ఫుల్గా తనకి దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలాన్ని ఆయన కంప్లీట్ చేశారు. అలా మనం ముందుకొస్తే యెహోషువ గారు తనకు నియమించిన కాలాన్ని ఎలా కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా మనం ఎంతో మంది నాయకులు సమర్థవంతంగా పనిచేసిన వారు, కొంతమంది కాలానికి ఎదురు తిరిగిన వారు ఉన్నారు, కొంతమంది ఆయన నియమించిన కాలాన్ని పూర్తిగా నెరవేర్చి సంతృప్తికరమైన జీవితం, సమాధానకరమైన విధంగా వారి యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవడం మనకు చూపించబడుతుంది. పౌలు గారు, పేతురు గారు, అదేవిధంగా ఫిలిప్, ఆయన యొక్క శిష్యులు 10 మంది కూడా, ఒక్క యోహాను గారు తప్ప 10 మంది కూడా హతసాక్షులు అయ్యారు. వారందరూ కూడా వారికి నియమించబడిన కాలములో మొట్టమొదట అమాయకులుగా కనపడి దేవుని వెంబడిస్తూ అనేక ప్రశ్నలు వేస్తూ ఆయన విధానాన్ని అర్థం చేసుకోలేకుండా దేవునిని వారు ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు అయ్యే వరకు కూడా వారు అనేక రకాలుగా సందేహాలతో భయాలతో ఉన్నా సరే వారికి నియమించబడిన కాలములో వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఆయన కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచుకుని హతసాక్షులయ్యారు. ఆ తర్వాత కూడా అపోస్తలుల కాలంలో మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎదుర్కొన్న హింసలు ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ఈ కాలంలో నియమిస్తారు. వాళ్ళ కాలంలో అంటే వాళ్ళ ఆయుష్ కాలంలో దేవుడు వాళ్ళకి నియమించిన పనుల్ని వాళ్ళు అన్ఫోల్డ్ చేసుకుంటూ ఆ యొక్క ప్రణాళికని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటమే దేవుడి నియమించిన కాలం అని నేను అర్థం చేసుకున్నాను. అయితే దైవ గ్రంథంలో పరిశీలించిన మీదట ఈ దేవుడు నియమించిన కాలంలో
మనమేం చేయాలి అంటే దేవునికి మనం చేయాల్సినవి ఏంటి అంటే దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని కానీ బైబిల్ని కానీ నిత్యము మన వాక్యం నిత్యము కూడా ధ్యానించాలి. అది మొదటి కీర్తనలో చెప్పబడింది. దివారాత్రులు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పబడింది ఆ కీర్తనలో. అంతేకాకుండా 119వ కీర్తనలో 97, 99, 148 వచనాలు కూడా ఆయన వాక్యాన్ని ఎలా ధ్యానించాలో స్పష్టంగా దావీదు మహారాజు గారు చెప్తా ఉంటారు. ఆయన వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఆయనను నిత్యము మనం స్తుతించాలి. దావీదు మహారాజు గారు అంటారు 119వ కీర్తన 164వ వచనంలో ఆయన ఏమంటారంటే, నీ న్యాయ విధులను బట్టి 7 మారులు దినమునకు నేను స్తుతించెదను అని ఉంటది, స్పష్టంగా ఉంటది. అంతేకాకుండా ఆయన స్తుతి గురించి 134వ కీర్తన మొదటి వచనం, 135 మొదటి వచనము, ఆ తర్వాత 148, 149 కూడా మొదటి వచనాలు, 150వ కీర్తన అయితే ఆఖరి కీర్తన మొత్తము కూడా ఆయన స్తుతించటమే. అది మనకందరికీ తెలిసింది. ఆ విధంగా ఆయన స్తుతించాలి అని ఉంటది. ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏ విధంగా ఆయనని ఆత్మతో సత్యముతో వెంబడించాలి అని చెప్తా ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయము 26, 27వ వచనంలో చాలా స్పష్టంగా నిజమైన దేవుణ్ణి తడవులాడి ఆయనని వెతకి కనుగొని వారు ధన్యులని ఉంటది. అంటే దేవుళ్ళు అనబడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఏది శక్తివంతంగా మనకంటే ఏది శక్తివంతమైనదో దానిని పూజించే వారు ఎక్కువైపోయారు. అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఈ సృష్టిలో ఈ సృష్టాలకి ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా నిజమైన దేవుని వెతకి తడవులాడి ఎవరు కనుగొందరో వారు ధన్యులు అని ఉంది. అంటే దేవుని మనం వెతగాలి, కనుగొనాలి. అంటే మారుమూల ప్రదేశాల్లో కూడా దేవుడిని తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు తన ప్రత్యక్షతని ప్రతి వారికి అనుగ్రహిస్తారు. వారి జీవితంలో క్రీస్తు అనే పేరు, యేసు అనే పేరు వారికి తెలియకపోయినా నిజమైన దేవుడు ఉన్నారు అనేది మన ద్వారా వారికి తెలియపరచబడుతుంది. పడకపోయినా సరే అంతరాత్మలో దేవుడు వారికి తెలియజేసుకుంటాడు. ఈ చుట్టూ చూసేవి కాదు, శక్తివంతమైనవి కాదు నిజమైన దేవుడు అంటే, వీటన్నిటికి అతీతమైన వాడని ఆయనని వెతకి తడవలాడి కనుగొనేవారు ధన్యులు అని చెప్తా ఉంటారు. అంతేకాకుండా దేవుని యొక్క సువార్తని మనము ప్రకటించాలి. అది చాలా స్పష్టంగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చెప్పబడుతుంది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ కూడా నా శిష్యులుగా చేయండి అని దేవుడు చెప్తా ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తారు. కాబట్టి ఇది కూడా దేవుని పట్ల మనం చేయాల్సినటువంటి, ఆయన నియమించిన కాలములో మనం చేయాల్సినటువంటి విధి, తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. అంతేకాకుండా మనము దేవునిని నిత్యము ప్రచురం చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అంతేకాకుండా ఆయన యొక్క కీర్తిని ప్రచురపరచాలి. ఇవన్నీ దేవుని పట్ల మనం చేయాల్సినటువంటివి. ఇవన్నీ దేవుని పట్ల మనం చెయ్యాలి. కానీ ఇంకొకటి ఉంది, దేవునికి సాక్షులుగా ఉండటం కూడా ఎంతో ముఖ్యము. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 32వ వచనంలో మీరు నాకు సాక్షులుగా ఉండండి అంటారు. కాబట్టి నిత్యము దేవుని వాక్యం చదవాలి, స్తుతించాలి, ఆయన ప్రచురపరచాలి, ఆయన గురించినటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి, వెతకాలి, తడవలాడి కనుగొనాలి. అంతేకాకుండా ఆయనకి సాక్షులుగా ఉండాలి. ఇవన్నీ దేవుని పట్ల మనము చేయాల్సినవి 6 విషయాలు మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా మనం ఎలా మెలగాలి, మనం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి, దేవుడు నియమించిన కాలములో మనము నీతితో యథార్థమైన భక్తితో మనం మెలగాలని ఉంటుంది. మనము పరులని బలపరిచేవారుగా, వారికి ఉపకారం చేసేవారుగా ఉండాలని ఉంటుంది. అదేంటంటే మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనలకు ఊతం ఇవ్వండి అని 14వ అధ్యాయంలో 15వ వచనం 14వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ చెప్తా ఉంటారు. అంటే మనం ఇతరులకు ఉపకారులుగా ఉండాలి. అంతేకాకుండా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా 17, 18 వచనాలలో ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి కూడా తన తోటి వారు తనకంటే లేమిలో ఉండటం చూసి వారికి సహాయం చేయని వారి గురించి యేసుక్రీస్తు వారు యోహాను గారి ద్వారా ఎంతో స్పష్టంగా ఖండించారంటే మనం ఇతరులకి చేయూతనివ్వటమే కాదు, వారిని బలపరచడం మాత్రమే కాదు, కానీ జీవనోపాధిలో లేమి కలిగిన వారిని చూసి మనం వారికి సహాయకులుగా ఉండాలి. కాబట్టి పరులకి కూడా మనము ఉపకారులుగా ఉండాలి. అంతేకాకుండా మనం చేయాల్సింది ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు రాస్తూ 8వ అధ్యాయం 15వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తారు. ఆయన ఏమనంటారంటే అన్నపానములు కలిగి దేవుని యందు ఆనందించండి అని. కాబట్టి ఇన్ని రకాలుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించాలని అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటది. అక్కడ ఏంటంటే అన్ని విషయాల గురించి
గురించి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. కాబట్టి మనకు దేవుడు నియమించిన కాలములో మనం ఆయన పట్ల చేయాల్సినవి ఏంటి, ఇతరుల పట్ల ఏం చేయాలి, మనం ఎలా మెలగాలి అనేది కూడా ఎంతో స్పష్టంగా దైవ గ్రంథంలో అనేక సార్లు అనేక చోట్ల రాయబడి ఉంది. ఇదంతా కూడా దేవుడు మన కోసం రాయించి ఉంచారు. కాబట్టి మనము చాలా మంది బైబిల్ అంటే ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ దిస్ ఎర్త్ అని చెప్తా ఉంటారు. కాబట్టి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడో 60లు 70లు వచ్చిన తర్వాత చదివి తెలుసుకోవడం కాదు, కానీ చిన్నతనం నుంచి మనం మన బిడ్డలకి దాన్ని చదవటం నేర్పిస్తే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎదురయ్యే అనుభవాల్ని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేవుడు నాకేం చెప్పారు, నేను ఎలా మెలగాలని వారి జీవితాలలో తెలుసుకుంటూ వారికి నియమించిన కాలంలో ఎంతో చిన్నతనంలోంచి వారు దేవుని యొక్క మార్గాలు తొలగిపోకుండా ఉండటానికి మనమందరం కూడా ఆ విషయాల్లో ఎంతో శ్రద్ధ కలిగి ఆయన నియమించే కాలాన్ని చక్కగా సంపూర్తి చేయగలిగినట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయాలి. దానికోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, నాయన నువ్వు మాకు నియమించిన కాలములో మేము నీ వాక్యం చదువుకుంటూ నేను స్తుతించుకుంటూ ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ మేము అందరికీ సాక్షులుగా బ్రతుకుతూ ప్రభా, నిన్ను తడవులాడి కనుగొని మేము నిన్ను కలిగి ఉంటాం ధన్యత అని చెప్పారు ప్రభా. ఇతరుల పట్ల మేము ఎలా ఉండాలో కూడా మీరు మాకు చెప్పారు ప్రభా. ఇవన్నీ కూడా మేము మనసులో ఉంచుకొని ఆ రీతిగా నువ్వు నియమించిన కాలములో నీ కన్నులలో యోగ్యత కలిగిన మంచి జీవితం జీవించాలని నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always